నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, మార్గశిర లక్ష్మీ వారాల గురించి విశేషంగా చెప్తూ ఉంటారు. సో ఆ ప్రత్యేకతల గురించి, విధి విధానాల గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీ వారాలు. ఈ లక్ష్మీ వారం అంటే మనకు శుక్రవారం గుర్తొస్తుంది సాధారణంగా. కానీ ఈ మాసంలో వచ్చేటటువంటి గురువారాన్ని లక్ష్మీ వారం అంటారు. ఓహో. సాధారణంగా గోదావరి అంటే ఏమంటారు, ఉభయ గోదావరి, తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ అటు పూర్తిగా తూర్పు విశాఖపట్నం వైపుగా వెళ్తే వాళ్ళందరూ కూడా గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు. ఇక్కడ మన ప్రాంతం ఇటువైపు ఏమంటారు, బేస్తవారం అంటారు. అలా అక్కడ వాళ్ళు లక్ష్మీవారం అంటారు. ఈ గురువారం రోజున అమ్మవారి ఆరాధన చేయాలి. ఏ విధంగా చేయాలంటే కనక మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి అని చెప్తారు. ఎటువంటి బాధలు కూడా ఉండవు. మనకి శంకరాచార్యుల వారు అందించారు కదా కనకదారస్తవం. ఆ కనకదారస్తవాన్ని చదువుకోవటం, లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవటం, విష్ణు సహస్రనామాన్ని కూడా చదువు. ఎందుకంటే కేవలం అమ్మవారినే కాదు, ఎప్పుడైనా కానీ ఇద్దరిని కూడా ఆరాధించాలి. ఇప్పుడు మనకు కూడా చూడండి, ఎవరైనా పెళ్లికి పిలవడానికి వస్తారు, మనన్నే పిలిస్తే ఇంతెత్తున ఎగురుతాం. ఇంట్లో మగవాళ్ళు ఉండగా మాకిస్తారేంటి కార్డు అంటాం. అదేవిధంగా అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు విష్ణుమూర్తి ఆరాధన కూడా చేయాలి. ఇక్కడ ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున ఏం చేయాలి అంటే తల రుద్దుకోకూడదు, తలంటుకోకూడదు, తల మీద నుంచి పోసుకోవాలి, నూనె రాసుకోకూడదు, చద్దన్నం తినకూడదు, ఉపవాసం ఉండాలి. ఇవన్నీ నియమాలు ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా చెప్తా నేను, మీకు కథ కూడా చెప్తా. కథ కూడా చెప్తా. మార్గశిర లక్ష్మి వారం కథ ఉంటుంది. ఆ కథ కూడా చెప్తా. పూర్వం ముందు అసలు ఏం చేయాలో చెప్తా నేను. ఈ ఈ మార్గశిర లక్ష్మి వారాలు చేసేటటువంటి వారు ఈ నియమాలన్నీ పాటించాలి. పాటించి అమ్మవారికి పూజ చేసుకోవాలి యథాశక్తిగా. లక్ష్మీ అష్టోత్తరం అయినా చేసుకోవచ్చు. ఓం ప్రకృత్యైనమ వికృత్యైనమ విద్యాయనమ అని చెప్పుకుంటాం కదా, లక్ష్మీ అష్టోత్తరం. కనక మహాలక్ష్మి అనగానే మన కనకదారస్తవం వరకు చేసుకోవడం చాలా విశేషం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 40 రోజుల పాటు కనకదారస్తవాన్ని ఎవరైతే గనక రోజు ఒక్కసారి చదివారంటే వాళ్ళకి 40 రోజులు అయ్యేటప్పటికి వాళ్ళ ఒంటి మీద ఎంతైనా సరే బంగారం వచ్చి తీరుతుంది. ఇంతైనా, అది ఇంత అంత అని కాదు, 1 గ్రాము దగ్గర నుంచి 100 గ్రాములైనా కావచ్చు, లేకపోతే కిలో అయినా అవ్వచ్చు. ఇది ఖచ్చితం. మీరు చేసి చూడండి, మళ్ళా నాకు మా కీర్తి కామెంట్స్ లో పెట్టండి. ఒకసారి ట్రై చేసి చూడండి, రోజును ఉపయోగించుకోండి. నేను చాలా మంది దగ్గర చూసాను, నేను ప్రత్యక్షంగా అనుభవించాను, అందుకని చెప్తున్నాను. ఈ వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులక భూషణమాశ్రయంతే భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ అని మొదలయ్యేటటువంటి ఈ కనకదారస్తవంలో మొట్టమొదటి గణపతి ఆరాధన దాని 11 సార్లు వస్తుంది. అట్లా స్వామి మనకి ఇచ్చారనమాట ఆదిశంకరాచార్యుల వారు. ఈ కనకదారస్తవం ఏ విధంగా వచ్చిందో మనందరికీ తెలుసు. ఆవిడకి ఏమీ లేకపోతే ఏమున్నదా అని తీసుకొచ్చి చాట్లో తీసుకొచ్చి ఒక్క ఉసిరికాయ ఇస్తే బంగారు ఉసిరికాయల వర్షం కురిపించాడు స్వామి. ఈ రోజున ఈ కనకదారస్తవాన్ని చదువుకోవాలి. చదువుకొని కథలు చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. ఈ చేసే దాంట్లో కూడా ఒకటే ఉంటుంది. ఈ చేసే దాంట్లో కూడా మనం ఇవంతా కూడా మామూలుగా ప్రత్యేకంగా విశేషంగా చేసేటటువంటిది ఒకటే. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మనకి సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలు పెడతాం చూసారా, అదే విధంగా ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటికి మామూలుగా మన గోదాదేవి ఆండాల తల్లిగా, అంటే మార్గశిర మాసం అంటే పూర్ణమి చంద్రుడికి దగ్గరగా మృగశిర నక్షత్రం ఉండటం వల్ల మార్గశిర మాసం అని చాంద్రమానం ప్రకారంగా, సౌరమానం ప్రకారంగా చూసుకుంటేనేమో ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు కదా, అందుకని ధనుర్మాసం అని అనుకుంటారు. వాళ్ళు చేసేటటువంటి అంటే ఎక్కువగా మనకి తమిళనాట గనక గమనిస్తే వారు సూర్యమానాన్ని ఆచరిస్తారు, మనం చాంద్రమానాన్ని ఆచరిస్తాం. ఇప్పుడు వీరు ఈ విధంగా గొబ్బెమ్మలకి నివేదన పెడతారు. గొబ్బెమ్మలు చేసి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఏదైనా సరే ఒక పండో ఫలమో, లేకపోతే ఇప్పుడు రేగి పళ్ళు వస్తాయి, వాటినైనా సరే ఏదైనా పంచదార కాదు కలకండ కాదు, ఏదైనా ఏది ఉంటే అది నివేదన పెట్టండి. పంచదార తప్ప ఏదైనా నివేదన పెట్టండి. పంచదార తప్ప ఏదైనా సరే నివేదన పెట్టండి. బెల్లం ముక్కైనా నివేదన పెట్టచ్చు. అదే చేసింది, బెల్లం ముక్కే పెట్టింది. ఏదైనా సరే బెల్లం ముక్కైనా నివేదన పెట్టచ్చు. ఈ రోజున ఎవరైతే కనుక ఈ కథ వింటారో వారికి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్తారు. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ బాలిక ఉన్నదిట. ఆమెకి చిన్నతనంలోనే తల్లి కరువు అవుతుంది, అంటే తల్లి చనిపోతుంది. చనిపోతే చిన్న వయసు కదా అని బంధువులందరూ మిత్రులు చెప్పడం మీదట ఆయన 2వ పెళ్లి చేసుకుంటాడు. ఎందుకని ఈ పిల్లని కాస్త సాకుతుంది అని. కానీ వచ్చిన సవితి ఏంటంటే విపరీతమైన గంపగయ్యాలి ఈ అమ్మాయి సవితి తల్లి.
గంపగయ్యాళ్ళు ఈ అమ్మాయిని అసలు సెలకట్టనీయటం లేదు. కానీ ఏం చేస్తాడు, వివాహం చేసుకున్నాడు, తండ్రికి తెలుసు కానీ చూస్తూ ఉండిపోతాడు. చూస్తూ ఉంటాడు, కాలం గడుస్తుంది. ఈ అమ్మాయికి ఒక తమ్ముడు పుడతాడు. అంటే ఆ తల్లికి, సవితి తల్లికి ఉంది కదా, ఆవిడకి ఒక కొడుకు పుడతాడు. ఆవిడ ఇంటి పనులు చేసుకునేటప్పుడు ఆ కొడుకుని ఎత్తుకోమని ఈ అమ్మాయికి చెప్తుంది అనమాట. చెప్పి ఎత్తుకో నువ్వు అంటే, మరి నీకు ఈ బెల్లం ముక్కిస్తాను, వీడిని ఏడవకుండా చూస్తూ ఉండని చిన్న బెల్లం ముక్కిస్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, ఆడుకుంటూ ఒక మట్టితో లక్ష్మీదేవి బొమ్మ తయారు చేసుకుంటుంది. లక్ష్మీదేవి బొమ్మ తయారు చేసుకుని ఆడుకుంటూ ఉంటుంది, అక్కడ పెట్టుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి ఈ బెల్లం ముక్క ఇచ్చింది కదా, ఈవిడ సవితి తల్లి ఇవ్వగానే ఆ వాటి నోట్లో వేసుకోదు. అక్కడ ఉన్న లక్ష్మీదేవికి నివేదన పెట్టి ఆ తర్వాత తింటుంది అనమాట. అదే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. సరే, వయసు కాలం పెరుగుతోంది, ఈ అమ్మాయి పెరిగి పెద్దదైంది. ఈ అమ్మాయికి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఈ అమ్మాయి ఈ లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని అత్తవారింటికి వెళ్తుంది. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అత్తవారింటి అడుగు పెట్టిన క్షణం నుంచి వేస్తే 1000 రూపాయలు అన్నట్టుగా చాలా అద్భుతంగా వాళ్ళంతా కూడా ఎదిగారు. ఈ అమ్మాయి పుట్టింట్లోనేమో ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారని తెలుసుకుంటుంది. అట్లా ఎవరి ద్వారానో కష్టాలు పడుతున్నారని తెలుసుకుంటుంది అమ్మాయి. తెలుసుకొని సరే తమ్ముడు రమ్మంటుంది. రమ్మని, ఇక్కడ బాగా ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు కదా, నేను కొంత డబ్బు నీకు ఇస్తాను రా అని అంటే, సరే తమ్ముడు వస్తాడు. వచ్చే దారిలో తమ్ముడికి ఇచ్చి పంపిస్తుంది కొన్ని వరహాలు. తమ్ముడు ఏం చేస్తాడు, దారిలో చెరువు దగ్గర దిగుతాడు దాహం కోసం అని. దిగి అక్కడ పెట్టుకుంటాడు మూట కట్టినవి. పెట్టుకుంటే ఇంతలోకి ఎవరో వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. మళ్ళా కొంతకాలం అయిన తర్వాత తెలుసుకొని మళ్ళా పిలుస్తుంది. పిలిస్తే చెప్పులు దాంట్లో మూట కట్టి ఇస్తుంది. అంటే చెప్పులు కర్రలాగా కట్టి దాంట్లో కట్టేసి ఇస్తుంది అనమాట, కొన్ని వరహాలు పోసి. ఇట్లాగే మళ్ళా కుక్క వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది. అయ్యో. మూడోసారి ఏం చేస్తుందంటే, గుమ్మడికాయలో ఉన్న గుజ్జంతా తీసేస్తుంది. తీసేసి ఆ గుజ్జు నిండా వరహాలు పోస్తుంది. గుజ్జు తీసేసింది, గుమ్మడికాయ నిండా వరహాలు పోస్తుంది. వరహాలు పోసి ఇవ్వమంటుంది, తండ్రికి ఇచ్చే అంటుంది. సరే అంటాడు. వెళ్ళి ఇంకా పొద్దుపోయింది అని చెప్పి ఒక చెరువు దగ్గర ఆగి స్నానం చేయడానికి ఆగుతాడు. స్నానం అక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరో వచ్చి నా కోసమే పెట్టింది అనుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. అట్లా ఇన్నిసార్లు ఇట్లా ఇంకా లాభం లేదనుకొని అమ్మాయి ఏం చేస్తుందంటే, వాళ్ళ అమ్మనే, సవితి తల్లి ఉంది కదా, అమ్మనే పిలిచి, అమ్మని పిలువు తమ్ముడు, నేనే పూజ చేయిస్తాను అమ్మ చేత అని చెప్పి చెప్తుంది. చెప్తే సరే అమ్మని పిలిచి వస్తాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, మొదటి వారము పిల్లలకి చెద్దన్నం పెడుతూ తన అన్నం తినేస్తుంది. రెండో వారం ఏం చేస్తుంది, పిల్లలకి తలంటు పోస్తూ అంత నూనె ఉంటే తను కూడా తలకు నూనె రాసేసుకుంటుంది. ఇక మూడో వారం తలంటుకుంటుంది, ఈమె తల రుద్దేసుకుంటుంది. ఇంకా మూడో వారం ఈ విధంగా తల రుద్దుకుంటుంది. ఇంకా అంటే వాళ్ళ అమ్మ చేత చేయిద్దాం అనుకుంటే ప్రతి వారం ఇట్లా భంగం జరుగుతుంది. నాలుగో వారం ఏం చేస్తుందంటే, ఇట్లా ఈ అమ్మాయిని, వీళ్ళ అమ్మని ఒక గుంటలాగా ఉంటుంది దాని దగ్గర కూర్చోబెట్టేసి పైన ఒక బుట్ట బోర్లిస్తుంది. ఈ పిల్లలు అట్టిపళ్ళు తిని అక్కడ తొక్కలు పడేస్తే ఆ తొక్కలు తినేస్తుంది. ఆ విధంగా 4 సార్లు 4 జరుగుతాయి. జరిగిన తర్వాత ఇంకా ఇట్లా లాభం లేదనుకొని 5వ వారం ఏం చేస్తుందంటే, ఈ అమ్మాయి కొంగుకు ముడేసుకుంటుంది. మా అమ్మ చేత ఏ విధంగా అయినా సరే ఈ అమ్మవారి పూజ చేయించాలి, వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ పోవాలి అని చెప్పి ఈ అమ్మాయి ఎక్కడ తిరిగితే అక్కడ వెనకాల తిప్పుకుంటూ ఉంటుంది. సరే అంతా ఈ పనులయ్యి అమ్మవారి దగ్గర పూజ చేస్తారు. పూజకు కూర్చోగానే అమ్మవారికి నివేదన పెడతారు. పెడితే అమ్మవారు ఏం చేస్తుందంటే, ఈ పిల్ల పెట్టినటువంటి నైవేద్యం అంతా తింటుంది. తల్లి పెట్టింది తినదు. ఎందుకు తినవు, మా అమ్మ పెట్టింది నువ్వు ఎందుకు తినవు అని అంటే, మరి చిన్నదనం నుంచి నేను ఇన్ని కష్టాలు పెట్టింది, మరి అందుకని చెప్పి నేను ఆహారాన్ని స్వీకరించను, నేను ఆ పదార్థాన్ని తీసుకోను అని చెప్తుంది అమ్మవారు. అప్పుడు బతినాడి కాదమ్మా అని చెప్తే, నా తప్పు నేను తెలుసుకున్నాను అని ఏమిటి చెప్తుందిట. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ నీతి కూడా ఉంది. మన వాళ్ళు చెప్పే కథల్లో ప్రతి దాంట్లో ఒక్కొక్క నీతి ఉంటుంది. అంటే అందరి పట్ల కూడా, అది కన్న పిల్ల కావచ్చు, ఇంకో కన్న పిల్ల కావచ్చు, సవితి పిల్ల కావచ్చు, ఎవరైనా సరే వారి పట్ల ప్రేమతో ఉండాలి, ఒకళ్ళని ఒక్కొక్క రకంగా చూడకూడదు అనే సందేశం కూడా ఇందులో ఉంది. ఈ విధంగా అమ్మవారికి నివేదన పెట్టి పూజ అంతా కూడా పూర్తవుతుంది. దీనికి కూడా మొట్టమొదటి వారము పులగము, పాయసము, తర్వాత చిత్రాన్నము, కుడుములు, తర్వాత పూర్ణ కుడుములు అని 5వ వారం. అంటే ఈ 4 వారాలు చేసిన తర్వాత 4వ వారం ఉద్యాపన చేయరు. ఎందుకంటే ఈ మార్గశిర మాసం లక్ష్మీ వారం అని అనుకున్న, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మాసము, విష్ణుమూర్తినే నేనే ఈ మాసాన్ని అన్నాడు కదా, అందుకని ఇప్పుడు ఉద్వాసం చెప్పరనమాట. పుష్యమాసంలో వచ్చేటటువంటి మొదటి గురువారం ఏదైతే ఉందో అప్పుడు చూడండి, 4 వారాలు ఈ అమ్మాయి 4 రకాలు కూడా తల్లి చేత చేయించాలనుకుంది, కుదరలేదు. 5వ వారానికి కుదిరింది. అదేవిధంగా ఇప్పుడు మన వాళ్ళు కూడా పూర్వపు నుంచి ఏం చేస్తారంటే, 5వ వారం పుష్యమాసంలో వచ్చేటటువంటి గురువారం ఏదైతే ఉందో ఆ రోజుతో పూర్తి చేస్తారనమాట. ఆ రోజు పూర్ణాలు అవన్నీ కూడా చేసి నివేదన పెట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి నివేదన చేస్తారు. అదే ఈ విధంగా అమ్మవారికి కథ చెప్పుకొని అక్షతలు వేసుకుంటే
మరి మాకు ఇంట్లో ఆనవాయితీ లేదండి, మరి ఇవన్నీ చేయలేమండి అనుకుంటే కనుక మనకి ఈ కథ వినేసి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అక్షతలు శిరస్సున వేసుకొని మామూలుగా ఏం చేయాలంటే గురువారం రోజున మన గడప ఉంటుంది చూసారు, శుక్రవారంకి ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా పసుపు రాసి బియ్యము కుంకుమతో బొట్లు పెట్టి 2 పుష్పాలను పెట్టుకుని ఒక అగరబత్తి వెలిగించి చూపించాలి అని చెప్తారు. ఈ మాసం అంతా కూడా పట్లు దులపరు, అంటే బూజులు దులపరు. ఈ గురువారం రోజున బట్టలు ఉతకరు. ఇవన్నీ కూడా నియమాలు ఉన్నాయి అన్నమాట. ఈ గురువారం రోజున చేయవలసిన ఎవరు చేసినా చేయకపోయినా చిన్నవి చేస్తే కూడా మంచిదే కదా. ఇప్పుడు మాకు ఇంట్లో ఆనవాయితీ లేదనుకుందాం, ఆనవాయితీ లేకపోయినా కానీ మామూలుగా ఈ రోజున బట్టలు ఉతకకుండా ఉంటే సరే, మర్నాడు ఉతుకున్నా లేకపోతే ముందు రోజుకే ఎక్కువగా, అంటే రాత్రిపూట అసలు ఎవరు ఉతకూడదు అనుకోండి, ఈ రోజున అసలు ఉతకూడదు. ఈ రోజున బట్టలు ఉతకూడదు, ఈ నెలంతా కూడా బూజులు దులపకూడదు అంటారు. అందుకనే ఈ కార్తీక మాసం అయిపోగానే వెంటనే పాడ్యమి నుంచే మొదలవుతుంది కాబట్టి ఆ రోజున అమావాస్య రోజునే కొంతమంది పులికాపు చేసుకునే వారు కూడా ఉంటారు. రైట్. ఈ వీడియో పుణ్యమాని మీ ద్వారా ఈ రోజు నేను ఈ కథ వినాల్సి వచ్చింది, విని ఆంతర్యం కూడా తెలుసుకోవాల్సి వచ్చింది. ధన్యవాదాలమ్మా.